రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనం రేపిన హత్య కేసు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసు. ఈ కేసులో అయితే ఫిబ్రవరి 17, 2017 రోజున మంతినికి చెందిన హైకోర్టు లాయరును వామన్ రావు దంపతులు, వామన్ రావు నాగమణి అనే ఇద్దరి దంపతులను అయితే కొంతమంది దుండగులు రోడ్డు మధ్యలో మంతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రూట్లో గుంజపడి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయడం కూడా జరిగింది. అందరు చూస్తుండగానే అందరూ అంటే రోడ్డు పైన వెళ్తున్న వాహనదారులు కావచ్చు, అటు బస్సులో నుంచి వెళ్తున్న ప్రజలు కావచ్చు, ఇటు కారు కానీ టూ వీలర్ వెహికల్స్ పై వెళ్తున్న ప్రజలందరూ చూస్తుండగానే అత్యంతగా ఒక స్కార్పియో వాహనంలో వచ్చి వారిని అడ్డగించి రోడ్డు మధ్యలోనే గుడ్డలతో అయితే నరికి చంపడం జరిగింది. అయితే ఈ విషయం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అయితే సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. గత అంటే 8 సంవత్సరాల తర్వాత ఈ ఈ కేసునైతే తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జరిగింది. ఈ కేసును అయితే సిబిఐకి అప్పగించాలని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే సిబిఐకి అప్పగిస్తే సిబిఐ దర్యాప్తులో నిజాలు ఏంటనే విషయాన్ని అయితే తెలియవస్తున్నాయని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో వామన్ రావు తండ్రి అయినటువంటి కిషన్ రావు అయితే సుప్రీంకు వెళ్ళడం జరిగింది. అయితే పూర్తి వివరాలు చూస్తే లాయర్ అయిన వామన్ రావు సత్యమణి నాగమణి దంపతులు పెద్దపల్లి జిల్లా 2017 ఫిబ్రవరి 17 రోడ్డు పైన కొందరు దారుణంగా హతమార్చడం జరిగింది. అయితే ఈ జంట హత్యం తెలుగు రాష్ట్రాల్లో అయితే అప్పటికే తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో కేసులో పలువురిని అరెస్టు చేయగా మరికొంతమంది దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ కేసులో సిబిఐకి అప్పగించాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు అయితే దర్యాప్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు చేయడం కూడా జరిగింది. ఈ సిబిఐకి అయితే ఈ కేసును అయితే అప్పగించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందిస్తూ మాకు సిబిఐకి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్తుంది. అయితే వామన్ రావు దంపతులు గతంలో గుంజపడి గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు ఉంది. అయితే ఈయన హైకోర్టులో లాయర్గా గత కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్న నేపథ్యంలో ఊర్లలో జరిగే కొన్ని విషయాలకు ఇతని దగ్గరికి గ్రామస్తులు వెళ్ళేవాళ్ళు. అట్లాగే ఇతను కొన్ని సొసైటీ పనులు కూడా చేయడం కూడా జరుగుతుంది. కొన్ని కేసులను తనే పూర్తిగా సొంత నిర్ణయాలతోటి కేసు ఛేదించడం, కేసుల విషయంలో మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఒక గుడి విషయంలోని గుడి కట్టద్దంటూ అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో అప్పట్లో పుట్ట మధుకరు అంటే ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధుకరు, మంత్రి ఎమ్మెల్యే ఉన్న పుట్ట మధుకర్ అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సంచలనం రేకెత్తించిన విషయం తెలిసింది. అయితే తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని అటు పుట్టమధు అప్పుడున్న ఎమ్మెల్యే పుట్టమధు కూడా దీనిపైన వివరణ కూడా జరిగింది. అయితే గతంలో పుట్టమధుకు వామన్ రావు దంపతులకు అయితే ఎన్నో గొడవలు జరుగుతున్నది. అప్పట్లో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్న నేపథ్యంలో చారిటబుల్ సంబంధించిన ట్రస్ట్ విషయాలన్నీ బహిర్గతం చేయడం కావచ్చు, అలాగే పుట్టమధు కొన్ని విషయాలు భూ కబ్జాలు కావచ్చు, అలాగే ఇసుక దందాల విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో విషయాల దందాలో తను జోక్యం చేసుకుంటున్నాడంటూ గట్టు వామన్ రావు దంపతులను అయితే ఈ పుట్టమధు అనుచరులైనటువంటి చాలా మంది ఒక 4-5 కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టయితే తెలుస్తుంది. అయితే తను హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో మంతినిగా గుంజపడుగు గ్రామం దాటిన నేపథ్యంలో తనైతే ఆ రోడ్డుపై స్కార్పియోలో వచ్చి అత్యంత కిరాతకంగా గుడ్డలతో నరికేయడం. అయితే సోషల్ మీడియాలో అయితే బస్సులో పోతున్న తర్వాత వెహికల్ ఏదవుతున్న వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ వైరల్ అయిన వీడియోల ప్రూఫ్తో అలాగే ఈ వీడియో ఎవరు తీశారనే అతన్ని తీసుకెళ్ళి అంటే కోర్టులో ప్రవేశపెట్టడం కూడా జరగడంతో ఈ విషయాలను నిజాలైతే బయటకు రావడం, అయితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలంటూ కూడా గొడ్డలతో అప్పటి దుండగులు అయితే దీనిపైన అందరికి చూపించిన విషయం కూడా మనం చూసుకోవచ్చు. అయితే అప్పట్లో సంచలనం రేకించిన ఈ హత్యకు అయితే పుట్టమధు అనుచరులు చేశారంటూ అయితే జరిగింది. దానికి సంబంధించి చాలా మందిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది, దర్యాప్తు చేయడం కూడా జరిగింది, కొంతమందికి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది, బెయిల్ ఇచ్చినాక బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పైన వామన్ రావు
తండ్రితోటి కిషన్ రావు అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే ఈ రోజు అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అయితే సిబిఐకి అప్పగిస్తే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు పూర్వపరాలు పరిశీలిస్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంతకుముందే సుప్రీంకోర్టు అయితే ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వానికి జారీ చేయడం కూడా జరిగింది. అయితే వామన్ రావు దంపతులు జరిగిన వెంటనే అటు లాయర్లు కావచ్చు, ఇటు జిల్లా జడ్జీలు చాలా మంది అయితే రోడ్ ఎక్కడం కూడా జరిగింది. రోడ్లు ఎక్కి ధర్నాలు కూడా చేయడం జరిగింది. అత్యంత లాయరు పదవుల్లో ఉన్న వారిని కూడా కేసులు వాదించిన నేపథ్యంలో ఇలా దారుణ హత్య చేయడం ఏంటంటూ అప్పట్లో కొద్దిగా సంచలనం కూడా సృష్టించింది. కోర్టులకు సెలవులు పెట్టి ధర్నాలు రాస్తారోకోవడం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దోషులను అయితే శిక్షిస్తాం, దోషులను పట్టుకొని నిందించి వాళ్ళను శిక్షిస్తామని చెప్పిన నేపథ్యంలో అయితే అప్పటికి లాయర్లు కావచ్చు, దేశవ్యాప్తంగా లాయర్లు అంతా సమ్మెను విరమింపజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ రోజు అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జరిగినాయి. త్వరలోనే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పారు. అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాతనైనా గట్టు వామన్ రావు కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు.